అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని రుద్రంపేట గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పైన శనివారం 11:45 సమయంలో అనంతపురం జిల్లా ఒడ్డెర్ల సంఘం ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, సంజీవరాయుడు, మల్లెల వేణుగోపాల్ తదితరుల ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ప్రధాన వీధుల వెంట ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒడ్డెర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, ఒడ్డెర్ల సంఘం నేతలు సంజీవరాయుడు, మల్లెల వేణుగోపాల్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడైన వడ్డే ఓబన్న జయంతి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం శుభపరిణామమని, రానున్న రోజుల్లో ఒడ్డెర్లకు మంచి ప్రాధాన్యత కల్పించాలని, అదేవిధంగా ఒడ్డెర్ల కులస్తుల అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరూ సహకారం అందజేయాలని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒడ్డెర్ల సంఘం నాయకులంతా కూడా పాల్గొని రుద్రంపేట వద్ద వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. చేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలు ఏవైనా కానీ ఈరోజు ప్రభుత్వం గుర్తించి వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినందుకు ముందుగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఆ రోజు బ్రిటిష్ వారి పైన ఒక సుంకం పైన ఆడపిల్లల పైన అనేక మానభంగాలు దౌర్జన్యాలు చేస్తుంటే ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి ఆ రోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అండదండగా ఒక మంచి స్నేహితునిగా ఉండి ఆయనకు సైన్యాధ్యక్షునిగా ఉంటూ ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చెండాడిన వడ్డే ఓబన్న గారి జయంతిని ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. మరి ఇంతేకాకుండా ఈయన స్ఫూర్తిని భారతదేశమంతా ఒడ్డెర కులస్తులు కానీ, బీసీ సంఘాల నాయకులు కానీ, రాజకీయ నాయకులను గుర్తించి భారతదేశమంతా ఈయన జయంతిని జరుపుకునే విధంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎంతో మంది వీరి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని ఒడ్డెర కులస్తులందరికీ సంవీనంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అనంతపురం జిల్లా ఒడ్డెర కులస్తులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కులస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నా పేరు వడ్డే జయంత్. నేను ఆల్ ఇండియా OCCI లీగల్ అడ్వైజర్, నేను అడ్వకేట్ కూడా. ఈరోజు ప్రభుత్వం గుర్తించి వడ్డెర్లను మరి వడ్డే ఓబన్న గారి మా నాయకుడు, ప్రియతమ నాయకుడు, ఆయన యొక్క జయంతిని ప్రభుత్వమే ప్రకటించడము చాలా సంతోషదాయకము. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లంతా కూడా పెద్ద ఎత్తున వడ్డే ఓబన్న గారి మరి శత జయంతిని జరుపుకుంటున్నారు. 118 జయంతి కాబట్టి మేము కేవలము వడ్డే ఓబన్న ఆశయాలే కాదు, వడ్డెర్ల యొక్క అనేకమైన హక్కులు, సామాజిక హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల కోసం పోరాడతాం. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు ఈ వడ్డే ఓబన్న ఇక్కడ కూడా పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా కేవలం మమ్మల్ని రాజ్యాంగానికి దూరంగా ఉంచుతున్నారు. అది మరి ఎందుకు చేస్తున్నారో పాలకులు మాకు అర్థం కావడం లేదు. మా ఓటు అవసరం లేదో మరి ఏమో అర్థం కాలేదు, కానీ మమ్మల్ని చాలా దూరంగా ఉంచుతున్నారు. అందువల్ల మాకు రాజ్యాంగ భాగస్వామ్యం కావాలా, దానికోసమే పోరాటం చేస్తాము. పోరాటాల ద్వారానే మాత్రమే సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నాము. అందుకే పోరాటం చేస్తాం భవిష్యత్తులో. రాష్ట్ర ఒడ్డెర కులస్తులందరికీ నమస్కారము. అనంతపురం జిల్లా ఒడ్డెర కులస్తులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వడ్డే ఓబన్న 218 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి అనంతపురం పట్టణంలోని రుద్రంపేట సర్కిల్ నందు సమావేశమై కులాలకు మాత్రమే ప్రభుత్వ పాలకులు అవకాశం కల్పించి ఒడ్డెర కులాన్ని అవకాశం కల్పించకపోవడము. సోదరులందరికీ మా కృతజ్ఞతలు. రుద్రంపేట సర్కిల్లో ఈ గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్న ఈ పండుగకి ఈరోజు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కావున ఇక్కడ నుంచి రుద్రంపేట నుంచి మున్సిపల్ సర్కిల్, టవర్ క్లాక్, BTC గ్రౌండ్ దాకా ఊరేగింపు సాగుతుంది. కావున జనం, మన కులస్తులందరూ కలిసి తండోపతండాలుగా వచ్చి ఈ ఊరేగింపును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.